ప్రభువైన యేసుక్రీస్తు నామంలో, సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని తన దీర్ఘశాంతము చేత ప్రేమిస్తూ ఇప్పటి వరకు సజీవులుగా ఉంచి ఆయన నామమును గణపరచుటకు, ఆయన నామములో మనం ప్రార్థన చేయుటకు, ఆయన యొక్క దివ్య వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ శిలువ శ్రమల ధ్యానములలో మనము యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికలో చివరి ఘట్టమైనటువంటి మరణ పునరుద్ధానాల యొక్క వాక్య ధ్యానాలను మనం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు, ఈ ధ్యానములు, ఈ కూడికలు, ఈ కూటాలు కేవలము ఆచారముగా మాత్రమే కాక మనము ఆత్మీయంగా జీవము కలిగినటువంటి ఆ వాక్యాలను మనము అన్వయించుకోవడానికి ప్రయత్నం మనం చేయాలి. ఈ ప్యాషన్ వీక్ శుభ శుక్రవారమునకు మునుపు ఉన్నటువంటి ఈ యొక్క దినములు, చివరి వారములో జరిగినటువంటి సంఘటనలు, బోధలను మనము వాక్యపు సువార్తలలో వాటిని పరిశీలిస్తూ ధ్యానం చేస్తున్నాము. ఈరోజు బుధవారము. ఈ బుధవారము యేసుక్రీస్తు బేతనియాలోనే అక్కడనే ఉన్నట్టు మనము గమనించాలి. సోమవారము ఆయన ఆదివారము ఒకసారి యెరూషలేమునకు పోయొచ్చాడు. సోమవారము మరలా యెరూషలేమునకు పోయొచ్చాడు. మంగళవారము యెరూషలేమునకు పోయొచ్చాడు. ఇప్పుడు బుధవారము ఇక ఇది బేతనియాలో ఆయన చివరి దినము అని అనుకోవాలి. రేపటి దినమున ఆయన ఇక గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ అరెస్ట్ అయ్యి ఇక శుక్రవారము అక్కడ సిలువనెక్కుట, ఆ విషయాలను మనము తర్వాత మనం చూడబోతున్నాము. ఈ రోజైతే బుధవారము బేతనియాలోనే ఉన్నాడు. ఈ బేతనియాలో 4 సంఘటనలు ఈరోజు జరిగాయి. 4 విషయాలు. ఆ 4 విషయాలలో ఒక్కొక్క విషయం నుండి ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాము. నేను వీటిని వివరముగా బోధించుట లేదు. అన్నిటినీ గుర్తించాలి, అన్నిటినీ మనము సూచాయగా ధ్యానం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే పైన వాటిని ధ్యానం చేయడానికి నేను పూనుకొని ఉన్నాను. బుధవారము మొట్టమొదటగా ఇంతకు మునుపు చెప్పినట్లే యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి తాను చనిపోబోతున్నాను, లేకపోతే తాను మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడు అన్నటువంటి విషయము 26వ అధ్యాయము మత్తయి సువార్తలో 1వ వచనములో యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. 2 దినములైన పిమ్మట అంటే ఈరోజు నుంచి శుక్రవారం వరకు 2 దినములు అన్నమాట. యేసుక్రీస్తు శిష్యులకు అనేక విషయాలు, జరగబోయే విషయాలు ముందుగానే తెలియచేయుట. తన శిష్యులకు అప్పుడు, ఇంకా అంతకుముందు తన స్నేహితులకు అప్పుడు, ఇప్పుడు కూడా ముందుగా జరగబోయే విషయాలను ప్రభువు తన శిష్యులకు, తన బిడ్డలకు, తన సేవకులకు, ప్రవక్తలకు, అపోస్తలులకు తెలియచేసేటటువంటిది గొప్ప, అది అద్భుతము. అది ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క స్వరం. మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు
అనేకమైనటువంటివి జరగబోయేటటువంటి విషయాలను ముందుగానే వ్రాయబడ్డాయి. అయితే తిరిగి ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్కరి కుటుంబం విషయంలో గాని, పరిచర్య విషయంలో గాని జరగబోయే విషయాలను దేవుడు బయలుపరచగలడు అన్న తాత్పర్యముతో ఆయన మీద ఆనుకొనుట, ఆధారపడుట. చాలా సార్లు నేను చాలా ఆశిస్తాను. ప్రభా, మేము ఒకటి అనుకుంటున్నాము, ఒకటి చేయాలనుకుంటున్నాను. మరి ఈ విషయంలో నీ చిత్తమేమిటో బయలుపరచు. భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అనే ఆ ప్రార్థన అలవాటు, దానిని అభ్యాసము చేయుట మొదటి పాఠముగా మనం తీసుకొనవచ్చును. తన మరణం గురించి యేసుక్రీస్తుకు తెలుసు. మరియు అనేక మార్లు, అనేక రూపాలలో యేసుక్రీస్తు వారికి చెప్తూనే వస్తున్నాడు. దాంట్లో భాగమే ఇది. దాంట్లో భాగమే. మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. సో ఆ పరిస్థితులన్నీ శిష్యులు గమనిస్తూ ఉన్నారు. ఆయన బోధలు వింటూనే ఉన్నారు. ఆయన మరణం గురించి ఇక్కడ మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా అనేక మంది ప్రవక్తలు ముందుగానే వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షతల ద్వారా వారు ప్రవచించారు. మరియు యేసుక్రీస్తు కూడా మరణం గురించి అనేక సార్లు బోధించాడు. అక్కడ మనం మొదటి పాఠముగా దేవుడు ముందు జరగబోయే విషయాలను తన భక్తులకు, తన సేవకులకు, తన స్నేహితులకు తన నామము మహిమపరచబడినట్లు ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా! అదే అద్భుత కార్యం. దానిని మనం అభ్యాసములో పెట్టవచ్చును. మనం దేవుని దగ్గర ప్రార్థనలో ఒక విషయాన్ని తీసుకొని, ప్రభా, ఈ విషయంలో నాకు ముందుగానే బయలుపరచు. మొన్నటి దినంన ఒక ఆత్మీయ స్నేహితుడు మాట్లాడుతూ, తనకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఆయనకు దేవుడు బయలుపరిచాడంట, నీకు ఇంకొక బిడ్డను నేను ఇవ్వబోతున్నాను అని. అయితే ఆ విషయం తన భార్యకు చెప్పాడు. దేవుడు మనకు ఇంకొక బిడ్డను ఇవ్వబోతున్నాడు అని. అప్పటికి ఆమె ప్రెగ్నెంట్ ఏం కాదు. తర్వాత 2 నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. అంటే దేవుడు తన భక్తులకు, తన స్నేహితులకు ముందుగానే అనేక విషయములలో ముందుగానే బయలుపరచుట, చూపించుట, కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా జరగబోయే విషయాలను తెలియచేస్తాడన్నటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము గుర్తిద్దాము. మొదటిది, ఈరోజు బుధవారం జరిగిన సంఘటనలలో. రెండవ సంఘటన యెరూషలేములో జరుగుతుంది. అది 3వ వచనము, 26 మత్తయి సువార్త 3వ వచనంలో. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగుకున్నట్లు పండుగలో వద్దని చెప్పుకొనిది. ఇది రెండవ సంఘటన. యెరూషలేములో ఆ పదాలు చూడండి. ప్రధాన యాజకులు, పెద్దలు, వాళ్ళు ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, మందిరములో వీళ్ళందరూ కూడుకొని ఆయనను ఎలాగు పట్టుకొని మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఏకమై, యూనిటీ టు ప్లాట్ అండ్ టు కిల్ జీసస్. డిసీట్ఫుల్లీ, మాయోపాయము చేత. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే మనము మొట్టమొదటగా
చట్టబద్ధంగా ఆ వ్యక్తి శిక్షించబడాలని సాధారణంగా కోరుకుంటుంటారు. అందరూ మాట్లాడుతుంటారు. కానీ కుయుక్తితో మాయోపాయం చేత అవతల వ్యక్తిని పట్టుకోవాలని, చంపాలన్నటువంటిది అది ఏ ధర్మము కూడా ఒప్పుకోదు. కానీ వీళ్ళు చేయడానికి గల కారణము ఈ లోక దేవత వారిని గ్రుడ్డివారిగా చేసినది. వీళ్ళ స్థితి ఎట్లుందంటే యోహాను సువార్తలో 16వ అధ్యాయములో అది నాకెప్పుడు మంచిగా గుర్తుకొస్తుంటుంది. 2వ వచనంలో యోహాను సువార్త 16:2 వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. సమాజ మందిరం నుండి వెలివేస్తారు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ సేవకులే గదా! సేవల్లో ఉన్నటువంటి వారే కదా! ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ సేవలో మేము ఉన్నాము. ఆయనను చంపుట కూడా ఒక సేవయే. ఆయనను సమాజ మందిరంలో నుంచి వెళ్ళగొట్టుట కూడా ఒక సేవయే. ఇది ఆనాడు యేసుక్రీస్తుకు జరిగింది. అదే యేసుక్రీస్తు తన శిష్యులకు, తన సేవకులకు కూడా చెప్పినటువంటి విషయము. అటువంటి సంఘటనలు మీలో కూడా జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక నెరవేరు నిమిత్తము సత్యాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బోధించినప్పుడు, అక్షర సంబంధమైనటువంటి విషయాలు అక్షర సంబంధమైనటువంటి విషయాలను వెంబడిస్తున్నటువంటి వారు ఈ ఆత్మ సంబంధమైనటువంటి వారిని ఇబ్బంది పెట్టడానికి, హింసించడానికి పూనుకుంటూ ఉంటారు. అది జరుగుతుంది అన్నటువంటి విషయం యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. మనం దానికి ఏది కూడా ఆశ్చర్యపడనవసరం లేదు. రెండవ పాఠం ఏమిటంటే, యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే మాయోపాయం చేత ఆ మత పెద్దలు చంపాలని అనుకున్నారు. మత పెద్దలు అనవచ్చు, లేకపోతే ధర్మశాస్త్రమైనటువంటి దాస్యములో ఉన్నటువంటి వారిని అనొచ్చు. లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆచారాలకే దేవుణ్ణి పరిమితం చేసినటువంటి గుంపు మతమైనని ఆయన వచ్చును. అటువంటి వారు తప్పకుండా వాళ్ళెక్కడ ఉన్నా గాని నీతిమంతులను, దేవుని యొక్క సేవకులను, దేవుని భక్తులను వాళ్ళు హింసిస్తుంటారు. వారిని మాయోపాయం చేత పట్టుకోవాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది యేసుక్రీస్తు ముందుగానే చెప్పినటువంటి విషయము. ఇక్కడ రెండో పాఠము మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అభ్యాసం చేస్తూ, దేవుని యొక్క సత్యాన్ని పట్టుకొని నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నాము అని అనుకుంటే, తప్పకుండా శ్రమలు, వెలివేత, ఇక ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి స్థాయిలలో చంపడం కూడా జరుగుతుంది. అట్లా చూసినప్పుడు, అట్లా మనకు జరిగినప్పుడు, మనం వాటి విషయమై ఆశ్చర్యపడనవసరం లేదు. అది వాక్యానుసారంగానే జరుగుతుంది. మనం దేవుడు ముందుగానే చెప్పినట్లే జరుగుతుంది కాబట్టి మనము ధన్యులము. ఇక్కడ అట్లా జరిగినప్పుడు మనం ఎదురు పోకూడదు. అది పాయింట్. నేనేం తప్పు చేసినా? నేను మంచిగానే నీతి మార్గంలో నడుస్తున్నా గదా! నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా? ఎవరినన్నా కొట్టానా? నిష్కారణంగా మీరు నన్నెందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? నన్ను వెలివేస్తున్నారు. నన్ను చంపడానికి మాయోపాయం చేత అబద్ధ మాటలల్లా అబద్ధ సాక్షులన్నీ పుట్టిస్తున్నారు అని వాదించుట లేదు. కొట్లాడుట లేదు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడమే, వాళ్ళ యొక్క శిక్షకు లోబడుటయే మొదటిది. రెండవది, ఈ రెండవ పాఠంలో రెండవ విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, మనము
ఈ పెద్దల, ఈ ప్రధాన యాజకుల స్థానములో మనం ఉండకుండా చూసుకోవాలి. ఎవరైనా నీతిమంతులు, ఎవరైనా అపోస్తలులు, ఎవరైనా సత్యానికి గట్టిగా నిలబడేటటువంటి వారు మనకు ఎదురుపడి వారు వారు ఆ విధంగా బోధిస్తున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు మనకు నిజంగానే ఇబ్బంది కలుగుతది. మన విశ్వాసాలు కదిలింపబడతాయి. సత్యము మాట్లాడితే మన విశ్వాసాలు కదిలింపబడిపోతాయి. నిజము చెప్తే మన యొక్క ఆచారాలన్నీ కూడా చలించిపోతాయి. వాక్యానుసారంగా జీవిస్తే అవతల వ్యక్తి అప్పటి వరకు శరీర సంబంధమైనటువంటి సుఖానుభవాలు అనుభవిస్తున్నటువంటి మనకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, బాధ అవుతుంది, కోపం వస్తుంది. కానీ వాక్యపు వెలుగులో వాటిని చూసి మనము నేర్చుకోవాలి, వాటికి విధేయత చూపించాలి. అట్టి సేవకులు మనకు బోధించినప్పుడు మనకు అప్పటికప్పుడు ఇబ్బంది కలుగుతుంది. సోమవారము యేసుక్రీస్తు ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఆ శుద్ధి చేసినప్పుడు ఎంత కోపమో ఆ దేవాలయంలో ఉన్నటువంటి సభ్యులకు, యూదా మతస్థులకు, విశ్వాసులకు. మేము ఇంతమంది ఉన్నాము, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎట్లా ఇట్లా చేస్తాడు? కనుక ఈ రెండవ పాఠం ఏమిటంటే, మనకు జరిగినప్పుడు మనం సైలెంట్ ఉండాలి. మనము ఇతరుల విషయంలో వాళ్ళు ధర్మాన్ని, నీతిని, వాక్యాన్ని పాటిస్తూ ఉంటే వారిని మనము ఏమి అనకూడదు. అంగీకరించాలి, విధేయత చూపించాలి. వారు చెప్పేటటువంటివి, బోధించేటటువంటివి వాక్యానుసారంగా ఉన్నవా లేవా అని మనము పరిశీలించుకోవాలి. వాక్యానుసారంగా అయితే ఆ కొంచెము కాలం మనకు దుఃఖం అనపడినప్పటికీ, ఆ కొంచెము కాలం మనకు కొంత ఇబ్బందిగా అయినప్పటికీ వాటిని మనము ఆహ్వానించాలి, విధేయత చూపించాలి, అనుసరించాలి. మూడవ సంఘటన, బుధవారము మూడవ సంఘటన ఇదే మత్తయి సువార్తలోని 6వ వచనంలో. యేసు బేతనియలో కుష్ఠి రోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్తను ఎక్కడ ప్రకటింపబడిన అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈమె జ్ఞాపకార్థముగా, మనకు తెలుసు కదా జ్ఞాపకార్థ కూడికలని. జ్ఞాపకార్థ కూడికలంటే చనిపోయినటువంటి వారి విషయమై, చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు వారిని జ్ఞాపకం చేసుకునుట, ఒక కూటము, లేకపోతే ప్రతి సంవత్సరం వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఇదిగో ఒక స్త్రీ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది నాకు తెలిసి ప్రతిరోజు జ్ఞాపకార్థ కూటమే. ఇక్కడ ఒక స్త్రీ, నాకు తెలిసి ఇక్కడ కూడా ఆ మరియా అనేటువంటి స్త్రీనే ఉండవచ్చు. మనము ఆ సోమవారం కూడా అక్కడ మార్తా మరియా లాజరు గారి ఇంటిలో పాదముల మీద ఆమె అత్తరు పూసింది. నంబర్ 1. ఇప్పుడు ఈ బుధవారము ఇప్పుడు ఇంకొక ఇంట్లో, బేతనియాలోనే ఇంకొక ఇంట్లో భోజనంలో కూర్చున్నప్పుడు తల మీద పోసింది. ఇప్పుడు
ఆమె చేసినటువంటి కార్యము ఆమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. మనము ఆ చనిపోయినటువంటి వారి విషయంలో ఆ ప్రశంసలు, వారి యొక్క జీవితాన్ని నెమరు వేసుకుంటూ, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని విలువలు, గొప్ప కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాట్ ఈస్ ద పర్పస్? ఉద్దేశ్యం ఏమిటి? అవును, మా నాయన, లేతే మా తమ్ముడు, మా అన్న, మా భర్త, నా భార్య చాలా గొప్పవారు, మంచి విలువలతో జీవించినటువంటి వారు. వాళ్ళ చేయడం వల్లనే మా జీవితాలు బాగుపడ్డాయి. మా కుటుంబం అంతా కట్టబడింది. చాలా మంచివారు, నీతిమంతులు. సాధారణంగా వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ మనము నెమరు వేసుకుంటుంటాం. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు జ్ఞాపకార్థ కూడికలో. అయితే ఒకరి గురించి, ఒక స్త్రీ గురించి జ్ఞాపకార్థ కూడిక ఏందంటే, ఇదిగో ఈమె యేసుక్రీస్తు యొక్క మరణమును ముందుగానే ఈమెకు ప్రత్యక్షపరచబడింది. కాబట్టి భూస్థాపన నిమిత్తము యేసుక్రీస్తు యొక్క భూస్థాపన నిమిత్తం ఈమె తల మీద అత్తరు పోసింది. తలల మీద అత్తరు పోయుట అది ప్రత్యక్షపరచబడింది. ఇప్పుడు భోజనానికి పిలిచి తలల మీద ఏదన్నా పోయడం అనేటువంటిది ఆచారము. అది మనం యూదా మతంలో కూడా ఎక్కడ మనం చూడము. తలల మీద పోసేటటువంటిది ఆ ఆలయంలో, దేవాలయంలో పరిచర్య చేయడానికి, వాళ్ళ తలల మీద అభిషేకం నిమిత్తము, వాళ్ళ తలల మీద నూనెను పోసేటటువంటి వారు. మరి ఈమె సడన్‌గా ఊహించనటువంటి విధముగా ఆ అత్తరు మంచి సువాసన దాన్ని తల మీద పోయుట అనేటువంటిది ఆమెకు ప్రత్యక్షపరచబడింది. అంటే ఇదిగో, నేను నా ప్రణాళిక నిమిత్తము ఒక వ్యక్తి చనిపోబోతున్నాడు. దానికి గుర్తుగా నీవు అత్తరు తన తల మీద పోయాలి. అంటే ఇప్పుడు సువార్త ఏంటి అంటే, ఈమె జ్ఞాపకార్థమైందంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రజల పాపముల నిమిత్తమై పాపములను క్షమించుటకు, కడిగివేయుటకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు అన్నటువంటి సువార్త సాక్ష్యము. హల్లెలూయా! మన జ్ఞాపకార్థ కూడికలలో నేనే చనిపోయినాననుకోండి. నేను చనిపోయిన తర్వాత నా గురించి చెప్తుంటారు. నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి చెప్తుంటారు. ఆ చెప్పుటలో ఒక భాగము, ఆ చెప్పుటలో ఒక కోణంలో ఎక్కడో ఇదిగో సువార్త విషయములో, ఇదిగో దేవుని విషయములో ఈయన అని జ్ఞాపకార్థముగా చెప్పబడుట. ఇక అక్కడ మనము చాలా విషయాలు మనము చూస్తూ ఉంటాం. నేను ఎక్కువ వివరణ ఇవ్వడం లేదు. ఇక చివరిగా ఈ బుధవారము మొట్టమొదటగా తనకు జరగబోయే విషయాలను శిష్యులకు తెలుపుట మొదటి విషయం. రెండవది, యూదా మత పెద్దలు యేసుక్రీస్తుని ఎలాగూ పట్టుకొని చంపాలనేటువంటి ప్రయత్నము. మూడవది, కుష్ఠరోగి సీమోను ఇంట ఆ స్త్రీ తల మీద అత్తరు పోసి తన యొక్క భూస్థాపన నిమిత్తము అది చేసి ఉన్నదని ఆ సంఘటన. నాలుగవది, ఇప్పుడు యూదా యేసుక్రీస్తుని అప్పగించుట. 14వ వచనం నుండి, మత్తయి సువార్త 26:14 నుంచి, 12 మందిలో నొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము
కనిపెట్టుచుండెను. ఈ యూదా గురించి యోహాను సువార్తలో కూడా మనము ఈ డబ్బు విషయంలో డబ్బు సంచిని ఆయన కలిగి ఉన్నాడు. అంటే ఆ పరిచర్యలో ఒక ట్రెజరర్‌గా ఉన్నాడు. ఆ చిన్న 12 మంది, 13 మంది కలిసి చేస్తున్నటువంటి పరిచర్యలో ఆయన డబ్బుని మెయింటైన్ చేసేటటువంటి వాడు. యోహాను సువార్తలో ఇదే సంఘటన విషయంలో అత్తరు పోసినప్పుడు అక్కడ ఆయన అభ్యంతరపడి పేదల పట్ల ప్రేమ కాక ఎలాగూ ఆ డబ్బును దోచుకుందాము అన్నటువంటి ఉద్దేశంతో ఆ మాటలు పలికినట్టు, ఇప్పుడు డబ్బు విషయమై యేసుక్రీస్తుని అప్పగించుట, 30 వెండి నాణెములకు యేసుక్రీస్తుని అమ్ముట. సరే, ఇక్కడ మనం ఏమి పాఠం మనం నేర్చుకునవచ్చును అనిపిస్తది మనకు. మనం ఇది దీనికైతే చాలా దూరంగా ఉన్నాం. మనం ఇటువంటివి మనం చెయ్యము. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పుడు లేడు. యేసుక్రీస్తుని చంపడానికి ఎవరి దగ్గరన్నా మనం డబ్బులు తీసుకోవడానికి అవకాశమే లేదు. ఇదిగో అనేక రూపాలలో అపవాది ఆనాడు యూదాను ప్రేరేపించినట్టు, ఈ దినమున కూడా యేసుక్రీస్తుని అవమానపరచుట. 2వ అధ్యాయము రోమా పత్రికలో, మీ వలననే దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తునికి సిలువ వేయుచున్నాడు. మీ వల్లనే. యేసుక్రీస్తుకి అవమానము నా ద్వారా జరిగితే, యేసుక్రీస్తు నా ద్వారా ఎక్కడైనా తక్కువ చేయబడితే, నేను ఆయనను అప్పగించినట్టే. నేను ఆయనను అప్పగించినట్టే. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గాని, ఇదిగో నేనిప్పుడు యేసుక్రీస్తుని నేను నమ్ముకొని ఉన్నాను. ఒక్కొక్కసారి యేసుక్రీస్తుని నమ్ముకోవడము బాగానే ఉంది గానీ, ఒక్కొక్కసారి అమ్ముకోవడం జరుగుతది. యేసుక్రీస్తుని అమ్మితే చాలా పైసలొస్తాయి. యేసుక్రీస్తుని అమ్మితే చాలా డబ్బులొస్తాయి. దాన్నే ఇంకొక భాషలో, మనకర్థమయ్యే భాషలో, యేసుక్రీస్తు పేరు చెప్పుకొని, బైబిల్ పట్టుకొని అనేకమైనటువంటి డబ్బు సంపాదనకు దిగేటటువంటి వారిని మనము మన చుట్టూ అనేక మందిని చూస్తూ ఉంటాం కదా! అట్టి వాటిలో మన పాత్ర ఉండకూడదు. అందుకనే ఒక మంచి సింగర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు. దేవుని పేరు చెప్పి మోసాలు చేయబోకు, బైబిలు పేరు చెప్పి వేషాలు వేయబోకు. దేవుని పేరట, బైబిల్ పేరట అనేక విషయాలు. మొన్న దినంలో నేను ఒక వీడియో చూస్తున్నాను. ఒక కొత్త పండగ వచ్చింది. నేను ఫస్ట్ టైం విన్నాను. తెలుగు క్రైస్తవ గుంపులలో ఒక కొత్త పండగ ఏం తెలుసా? అంజూరపు పండ్ల పండుగ అంట. అంజూరపు పండ్ల పండుగ. ఎన్నెన్ని వేషాలు. ఇప్పుడు ఆ పండగకు పోవాలి, ఆ పండ్లను తినాలి. దేవుడు మమ్మల్ని ఆస్వాదించను, ఆ పండగకు పోయినందుకు ఆశీర్వదించను. ఈ పండగకు పోయినందుకు ఆశీర్వదించను. ఆ పుణ్యస్థలాలకు పోయినందుకు ఆశీర్వదించను. ఇవన్నీ అమ్ముకున్నట్టు. ఒక ఆయనకు డబ్బులిచ్చి, అయ్యా
ఇదిగో మేము ఇంత డబ్బులు ఇస్తాము, నువ్వు ఈ మాట చెప్పాలి. ఏం మాట చెప్పాలి సార్ అంటే, యెరూషలేము నుండి తీసుకొని వచ్చినటువంటి మట్టిని మీరు కొనుక్కోండి. ఆ మట్టిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాలలో వేసుకోండి. మీ పంటలు దేవుడు మీ పంటలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది జరిగింది. టీవీలో వచ్చినటువంటి విషయం నేను చెప్పేది. అమ్ముకొనుట. ఇప్పుడు మేమే మన యూదా వల్లే మనమేం లేములే, అంత భయంకరమైనటువంటి పని ఆయన చేశాడు. ఈ దినమున మన భారతదేశంలో అనేక మంది దేవుని పేరట సేవ, సమాజ సేవ చేస్తామని పూనుకున్నటువంటి వారు వారి యొక్క సంస్థలకు రావలసినటువంటి ఆ ఫండ్స్ ఆగిపోవడం జరిగింది. దాంట్లో 50% భారతదేశం వాళ్ళు చేసినటువంటిది కరెక్టే. తప్పుడు లెక్కలు ఉన్నాయన్నీ. సరే, ఇంకొక 50% వాళ్ళకు ఏ ఉద్దేశం చేత ఇది సేవ జరగకూడదని చేశారేమో గాని, యేసుక్రీస్తుని పేరట, సంఘము పేరట, సేవ పేరట, సంస్థల పేరట డబ్బును ఆశించి అన్యాయముగా, మోసములతో, తప్పుడు లెక్కలతో చేస్తున్నటువంటి వారు యేసుక్రీస్తుని ఇప్పటికి కూడా అమ్ముతున్నారు. అయితే మనం వింటున్నటువంటి మనముకు అంత పెద్ద సంస్థలు మనమేమి అంత పెద్దవి మనకేం లేవులే అనుకుంటాం. కానీ మనకున్నటువంటి ఇబ్బంది ఏందంటే అటువంటి వారితో మనం సహవాసము చేయకూడదు. మనల్ని ఈజీగా పడేస్తారు వాళ్ళు. ఈజీగా భోజనం పెడితే పడిపోతాం మనం. చిన్న విషయం మనమే అనుకుంటాం, ఈరోజు మీటింగ్ ఉంది పోదాం రండి అంటారు మీరు. ఇప్పుడు నేనే అనుకోండి, నేను బైబిల్ పేరు చెప్పి, మా దేవుని పేరట చెప్పి పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నాను అనుకోండి, మోసాలు చేస్తూ ఉన్నాను అనుకోండి, నేను మిమ్మల్ని పిలుస్తా, రండి ఈరోజు ఒక మీటింగ్ ఉంది, స్త్రీల కూడిక ఉంది, పాస్టర్ల మీటింగ్ ఉంది, రండి భోజనం చేయపోని అంటే మీరు వస్తారు, వింటారు, వాక్యం వింటారు, భోజనం చేసిపోతారు. మీదేం తప్పు ఉంది? కానీ మీకు నా గురించి తెలిసినప్పుడు, నా గురించి నేను ఎట్లా మోసాలు చేస్తున్నా, వేషాలు వేస్తున్నా, ఎట్లా యేసయ్యను అంగడిలో అమ్ముతున్నా, యేసయ్యను అమ్మట యేసయ్య చూపించినటువంటి మార్గాలను మనకు అనుకూలంగా మార్చుకొనేట, మన స్వార్థం కొరక, మన డబ్బు సంపాదన కొరకై దాన్ని మార్చివేయుట చేసినప్పుడు అది యేసయ్యను నమ్మినట్టే. ఇప్పుడు యూదాతో ఎవరు స్నేహం చేయాలి చెప్పండి? అదొక్క విషయంలోనే సార్ ఆయన అట్లయితే మంచోడే, అదొక్క విషయంలోనే సరే ఆయనను వదిలేద్దాం. యేసుక్రీస్తుని అమ్మేటటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. వారితో స్నేహం మనం చేయకూడదు. వారి భోజనాలకు, వారి యొక్క ఇతర విషయాలకు మనము తొందరగా లొంగిపోకూడదు. వారికి తెలియచేయాలి మనం. వారికి తెలియచేయాలి. ఈ దినమున అనేక మంది యేసయ్యను నమ్ముతున్నారు. యేసయ్యను, యేసు యొక్క ధర్మాలను, యేసు యొక్క సత్యాలను, యేసు యొక్క మార్గాలను అమ్ముకుంటూ ఆ దినమున యూదా ఏ విధంగా అయితే డబ్బు విషయమై ఆ విధంగా యేసయ్యను అప్పగించాడు, మనము వారిలో ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యాలను ప్రభా దీవించుము. వాక్యానుసారము నడిచే గొప్ప కృపనైనా మాకు దయచేయమని ప్రభా, మరలా వీటిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం
మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.